అద్భుతం, మహా అద్భుతం. పెయింటింగ్ అదిరిపోయింది. కళలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలని నాలాంటి గొప్ప కళాభిమాని ఒకరు చెప్పారు. అందుకని ఈ పెయింటింగ్ ని గోడకు పెడతాను మేడం. మీ మూడు చిరాగ్గా దరిద్రంగా ఉన్నప్పుడు ఈ పెయింటింగ్ ని చూడండి, వెంటనే ఉల్లాసంగా ఉత్సాహంగా అయిపోతారు. परमेश्वरं यं यं किंकरं भं गंगाधरं भं भं भैरवं ओं ओंकारवं लं मूलाधरं शंभो शंकरं वन्देऽहं शिवं वन्दे वन्दयं वन्दे श्रीकरं वन्दे सुन्दरं देवादुर्गुरुं पाहि पन्नगं नीवे अम्बरं न विश्वम्बरं रं रं ईश्वरं हं परमेश्वरं यं यं किंकरं भं गंगाधरं भं भं भैरवं ओं ओंकारवं लं मूलाधरं शंभो शंकरं वन्देऽहं शिवं वन्दे वन्दयं वन्दे श्रीकरं वन्दे सुन्दरं देवासुरं पाहि पन्नगं नीवे अम्बरं न विश्वम्बरं कालभैरवं ओंकारं विश्वनाथं No, 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 no! తీసి ఆ పెయింటింగ్ తీసి. పెయింటింగ్ ని చూడగానే మీ మనసు గాల్లో తేలిపోతుంది, పూరిలా పొంగిపోతుంది అనుకుంటే ఏదో హారర్ సినిమా చూసినట్టు అలా భయపడిపోతున్నారేంటి మేడం? ఒక్కసారి ఆ పెయింటింగ్ ని క్లియర్ గా చూడు. బైక్ ని లారీ గుద్దేసినట్టుంది కదా? అవును మేడం, అదే ఈ పెయింటింగ్ లో ఉన్న గొప్పతనం. ఆర్టిస్ట్ లో క్రియేటివిటీ వరదలా బురదలా పొంగుకొచ్చినట్టుంది. కళని కళలా చూడాలి గాని అలా భయపడిపోతారేంటి మేడం? ఎందుకంటే నందు యాక్సిడెంట్ ని నేను ఇలాగే చేయించాను. మాడిపోయిన కూర ఎంత ఏడ్చినా తిరిగి రాదన్నట్టు ఈ పెయింటింగ్ వెనుక ఇంత సునామీ ఉందా? ఆ రోజు నేను యాక్సిడెంట్ పేరుతో ఆడిన నాటకాన్ని ఎవరో యాజ్ ఇట్ ఈస్ గా పెయింటింగ్ వేశారు. బార్బీ, ఈ పెయింటింగ్ ని ఎవరు పంపించారో ఫ్రమ్ అడ్రస్ చూడు. ఫ్రమ్ అడ్రస్ లేదు మేడం. వాట్? ఫ్రమ్ అడ్రస్ లేదా? ఫ్రమ్ అడ్రస్ లేకుండా ఈ పెయింటింగ్ ని ఎవరు పంపించుంటారు? అలా పంపించడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? మేడం, ఏదో లెటర్ రాసుంది. చూడు, అందులో ఏం రాస్తుందో చూడు, త్వరగా చెప్పు. కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత కాలం తర్వాతైనా సరే మీరు చేసిన పాపాలకి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఇలా పెయింటింగ్ పంపించటం, ఇలా వార్నింగ్ లెటర్ పంపించటం చూస్తుంటే ఖచ్చితంగా నేను ఆడిన యాక్సిడెంట్ డ్రామా గురించి తెలిసిన వాళ్లే పంపించారని అర్థమవుతోంది. ఇన్ని రోజుల తరువాత ఇలా పంపించడం వెనుక ప్లాన్ ఏమై ఉంటుంది? అసలు ఎవరు పంపించుంటారు? చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఇప్పటికే మీరు మీ హెల్త్ నిర్లక్ష్యం చేశారు.
ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందుకని ఈ మెడిసిన్స్ మిస్ అవ్వకుండా వాడి మళ్ళీ వారం రోజుల తర్వాత రండి. ఓకే? అలాగేనండి. ఓకే. పేషెంట్ హెల్త్ విషయంలో ఒక డాక్టర్గా అంత బాధ్యత చూపించారు. మరి ఒక డాక్టర్గా ఇదే బాధ్యత పోస్ట్ మార్టం రాసే విషయంలో ఎందుకు లేదు సార్? ఎందుకు తప్పుడు రిపోర్ట్ రాశారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయడం ఏంటి? ఒకసారి ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి అప్పుడు ఇదే ప్రశ్న అడగండి సార్. చూడండి. నేను తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయడం ఏంటి అని ఇంతకు ముందు అంత సీరియస్గా అరిచారు కదా, మరి ఇప్పుడు నోట్లో నుంచి మాట రావడం లేదేంటి సార్? లత ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడగానే మాట పడిపోయిందా? లతది ఆత్మహత్య కాదు అని, హత్య చేసి చంపారు అని ఒక డాక్టర్గా మీకు క్లియర్గా తెలుసు. మరి తెలిసి కూడా అలా తప్పుడు రిపోర్ట్ రాయడానికి సిగ్గనిపించలేదా సార్ మీకు? హలో, హోల్డ్ యువర్ టంగ్. మీరు కాస్త పద్ధతిగా మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. ఒక డాక్టర్గా నేను ఎన్నో పోస్ట్ మార్టమ్స్ చేశాను. ఏది మర్డరో ఏది సూసైడో నాకు తెలీదా? మరి నేనేదో తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినట్టు పదే పదే మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారేంటి? బ్లేమ్ చేయడం కాదు సార్, అదే నిజం. లతకి సంబంధించి మీరు తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఇది 100% నిజం. 100% నిజం నిజం నిజం. అంటే ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు మీరు? ఏంటి సార్, ఆధారాలు కావాలా? ఆధారాలు కావాలా మీకు? ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారు కదా? లత డెడ్ బాడీ పొదల్లో పడిపోయింది, కానీ శవాన్ని పోలీసులు చెరువులో నుంచి తీసుకొచ్చారు. మీరిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం లతది నిజంగా సూసైడే అయితే లత శవం ఒకసారి పొదల్లో మరొకసారి చెరువులో ఎలా ఉంటుంది? లతని చంపేసి ఫస్ట్ పొదల్లో పడేశారని, ఆ తర్వాత సూసైడ్ అని నమ్మించడానికి చెరువులో పడేశారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? మీరు భయానికో లేదంటే డబ్బుకో అమ్ముడుపోయి తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పడానికి ఇంతకంటే బలమైన ఆధారం ఇంకేం కావాలి? ఏమో, ఈ ఫోటోలు గొడవేంటో నాకు తెలియదు. లత డెడ్ బాడీ చెరువులో దొరికిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో రాశారు. అదే విషయాన్ని రిపోర్ట్లో నేను రాశాను. అలాగే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఆ లతది 100% సూసైడ్. మర్డర్ అని చెప్పడానికి బాడీ మీద ఎలాంటి దెబ్బలు లేవు. సో మీరు ఆరోపిస్తున్నట్టుగా లతది మర్డర్ అని చెప్పడానికి 1% కూడా ఛాన్స్ లేదు. అర్థమైంది కదా? ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. గొప్ప చదువు చదువుకొని చాలా గౌరవమైన వృత్తిలో ఉండి ఇలా దిగజారి అబద్ధాలు చెప్పడానికి సిగ్గనిపించట్లేదా మీకు? డాక్టర్లంటే ప్రాణాలు పోసే దేవుళ్ళు, కానీ ఇలా శవాల మీద కూడా బ్రతకడం ఏంటి సార్ నీచంగా? హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. మీరు ఇంకో క్షణం ఇక్కడే ఉన్నా ఇలా న్యూసెన్స్ చేసినా మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్. వెరీ గుడ్ సార్. నాకు కావాల్సింది కూడా అదే. పిలవండి, పోలీసుల్ని పిలవండి.
మీరు నా మీద కేసు పెట్టినట్టే నేను మీ మీద కేసు పెడతాను. అసలు కదా వాళ్ళే తెలుస్తారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా మీద ఏమని కేసు పెడతారు? యాజ్ ఎ డాక్టర్గా పోస్ట్మార్టం రిపోర్ట్లోని అసలు నిజాలని దాచేసి తారుమారు చేసేసి తప్పుడు రిపోర్ట్లు రాయగలరు మీరు. కానీ యాజ్ ఎ రిపోర్టర్గా మీరు దాచిన నిజాలని బయటికి తీసుకురాగలను నేను. అలా నేను బయటికి తీసిన నిజమే ఈ ఒరిజినల్ పోస్ట్మార్టం రిపోర్ట్. అలాగే మీకు తెలిసిన మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ విషయాలు ఏంటంటే లతని మర్డర్ చేశారని నిరూపించే పూర్తి సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. ఆ సాక్ష్యాధారాలని మీరు దాచిపెట్టిన ఈ ఒరిజినల్ పోస్ట్మార్టం రిపోర్ట్ని నేను పోలీసులకు ఇస్తాను. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. లత డెడ్ బాడీని వేరే డాక్టర్తో మళ్ళీ రీపోస్ట్మార్టం చేయిస్తాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని జాబ్ నుండి సస్పెండ్ చేస్తారు, ఈ హాస్పిటల్ని సీజ్ చేస్తారు. మీరు డాక్టర్ ముసుగులోని ఒక పెద్ద ఫ్రాడ్ అని తెలిస్తే ఫారెన్లో చదువుకుంటున్న మీ కూతురు మిమ్మల్ని జీవితాంతం ద్వేషిస్తుంది తప్ప ఈ జన్మలో మిమ్మల్ని క్షమించదు. కడుపున పుట్టిన పిల్లలు మిమ్మల్ని అసహించుకుంటుంటే తండ్రిగా మీ బ్రతుకుండడానికి అర్థమేముంటుంది సార్? మీరు ఒక గవర్నమెంట్ డాక్టర్ అయ్యిండు కూడా అన్అఫీషియల్ గా ఇంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ ని నడిపిస్తున్నారు. ఈ పాపపు సంపాదన సరిపోదా మీకు? శవాల్ని కూడా అడ్డు పెట్టుకొని చిల్లర సంపాదన ఏంటి సార్? మీ మీద మీకు అసహ్యం అనిపించడం లేదా? చూడండి సార్, ఆ రోజు నా భర్త యాక్సిడెంట్ విషయంలో కూడా మీరు తప్పు చేశారు. ఆ విషయంలో మిమ్మల్ని వదిలేశాను, కానీ ఈ విషయంలో మిమ్మల్ని వదిలేయను, ఊరుకోను. ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మీ బండారం అంతా బయట పెడతాను. మేడం 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 ఆగండి మేడం, ఆగండి. మీకేం కావాలో చెప్పండి. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు సందర్భానికి తగ్గట్టుగా ప్రవర్తించడం మీకు బాగా అలవాటైనట్టుంది. లతది సూసైడ్ అని తప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు రాశారు, మీతో ఎవరెలా చేయించారో అది చెప్పండి. చెప్తాను మేడం, చెప్తాను. ఆరోహి నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని చెప్పి ఆరోహి బెదిరించింది. అందుకే భయపడిపోయి లత పోస్ట్ మార్టంలో అబద్ధం రాశాను. అవునండి, ఇది జరిగింది. కేవలం ఆరోహి భయపెట్టడం వల్ల తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాశానే తప్ప నేనేమీ కావాలని చేయలేదు. చూడండి, ఇదంతా కేవలం ఆరోహిని శిక్షించడానికే తప్ప మిమ్మల్ని శిక్షించడానికి కాదు. ఈ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అందుకని ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ నేను ఎక్కడికొచ్చి చెప్పమన్నా అక్కడికొచ్చి చెప్పాలి, సరేనా? అలాగే మేడం. థ్యాంక్ యూ. ఆరోహి, నీ పాపాలు నిన్ను పద్మవ్యూహంలో చుట్టుముట్టాయి. నీ అంతు చూడ్డానికి వస్తున్నాను, రెడీగా ఉండు. నేను ఆడిన ఈ యాక్సిడెంట్ డ్రామా గురించి ఇంత పర్ఫెక్ట్గా ఎవరికి తెలుసు? ఎవరు పంపించుంటారు? ఎందుకు పంపించుంటారు? అబ్బా, ఎంత ఆలోచించినా అర్థమై చావట్లేదు. మేడం పార్సల్. మేడం మళ్ళీ పార్సిల్ అంట. నాకు వినబడుతోంది, వెళ్ళి చూసి చావు. మేడం ఆరోహి గారికి కొరియర్ వచ్చింది.
మేడం ఇంకో పార్సిల్ వచ్చింది. ఇప్పుడే కదా ఒక పార్సల్ వచ్చింది, అందులో ఈ పార్సల్ ఏంటి? మేడం టెంపర్ సినిమాలో దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అని చెప్పినట్టు మీ మీద ఎవరో గిఫ్ట్లతో దాడి చేస్తున్నారు మేడం. ఏ అసలే పిచ్చ టెన్షన్ లో ఉన్నాను. ఇరిటేట్ చేసావంటే చంపేస్తాను. గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఏముందో చూసి చావు. ఇందులో డాక్టర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మేడం. సర్జరీలోని సిజర్స్ ఇవన్నీ ఎందుకు పంపించారు? మేడం ఇందులో కూడా ఏదో కళాఖండం ఉంది. మేడం ఏమైంది మేడం? ఈ పెయింటింగ్ ని చూడగానే హార్ట్ అటాక్ వచ్చినట్టు, కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్టు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆ రోజు నేను డాక్టర్తో నందు మీద దగ్గరుండి ఎలా మర్డర్ అటెంప్ట్ చేయించానో ఈ పెయింటింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఇంతవరకు నందు మీద మర్డర్ అటెంప్ట్ చేయించిన విషయం నాకు డాక్టర్కి తప్ప మూడో కంటికి తెలీదు. అలాగే లారీ డ్రైవర్తో నందు బైక్ ని గుద్దించిన విషయం నాకు లారీ డ్రైవర్కి తప్ప ఎవరికి తెలీదు. కానీ ఆ రెండు ఇన్సిడెంట్స్ ని దగ్గరుండి చూసినట్టు ఈ పెయింటింగ్స్ ని డ్రా చేసి పంపించారు. నా ప్లాన్స్ గురించి, నా గురించి, నా కుట్రల గురించి ఎవరికి తెలిసిపోయింది? అలా తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికుంది? మేఘనా, నో డౌట్ మేఘనాని. ఈ ఎవిడెన్స్లను సేకరించాల్సిన అవసరం మేఘనకి మాత్రమే ఉంది. అంటే మేఘన లారీ డ్రైవర్ని, డాక్టర్ని కలిసింది. నేను చేసిన కుట్రల గురించి నిజాలు రాబట్టింది. అయిపోయింది. నా నిజ స్వరూపం సాక్ష్యాధారాలతో తెలిసిపోయింది. నేను ప్రమాదంలో పడిపోయాను. అందుకే ఆ రోజు మిమ్మల్ని అమెరికా వెళ్ళిపోమని చెప్పింది. బట్టలు సర్దాను, భోజనానికి ఇబ్బంది లేకుండా ఆవకాయ గోంగూర పచ్చళ్ళు పెట్టాను. ఈ ఇంటిని నా పేరు మీద రాసి పెట్టమని చెప్పాను. నా మాట విని నేను చెప్పిన ప్రకారం ఆ రోజు మీరు అమెరికా వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి, ఇలాంటి దుస్థితి వచ్చుండేదా చెప్పండి? చిరాకు తెప్పించావంటే చంపి పారేస్తాను. నన్ను కోప్పట్టం కాదు మేడం, ఆ మేఘన రూపంలో రాబోతున్న ప్రళయాన్ని ఎలా అడ్డుకోవాలో అది ఆలోచించండి. ఫస్ట్ మీకు ఇలా గిఫ్ట్లు పంపించి భయాన్ని పరిచయం చేసింది. నెక్స్ట్ నందు పోలీసులతో కలిసి వస్తుంది. అప్పుడు మీకు నర్తనశాల కలర్లో చూపిస్తుంది. ఎస్పీ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? మేడం
గ్రహాలు కలిసి రానప్పుడు పరిస్థితులు ఇలాగే పట్టి పీడిస్తాయి. ఏయ్! నమస్తే మేడం. చెప్పండి మేడం. ఎస్పీ గారికి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎస్పీ గారు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు మేడం. ఓ అరగంట తర్వాత చేయండి. అది కాదు, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నాకు థ్రెట్ ఉంది. నేను వెంటనే ఎస్పీ గారితో మాట్లాడాలి. నాకు ఇమ్మీడియట్ గా సెక్యూరిటీ కావాలి. ఇప్పుడు మీరు ఎస్పీ గారితో మాట్లాడడానికి అస్సలు కుదరదు మేడం. మీకు థ్రెట్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఓ పని చేయండి. మీరు వెంటనే బయలుదేరి ఎస్పీ గారి గెస్ట్ హౌస్కి వచ్చేయండి. ఈలోగా మీటింగ్ అయిపోయి సార్ వచ్చేస్తారు, మీరు మాట్లాడొచ్చు. సరే. ఎవర్రా రోడ్డుకు అడ్డంగా ఇలా తగలబెట్టారు? నువ్వు వచ్చి మర్యాదగా మేఘనా మేడం దగ్గర నేరం ఒప్పుకో.